శ్రీ గురుభ్యో నమః. యోగము భారతీయత. ఇది మాస్టారి ప్రసంగ గ్రంథము. ఈ గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఇక్కడ భక్తియుతులు ఆస్తిక్య బుద్ధి కలవారు, మధురమైన హృదయము ప్రవర్తన పలుకు గలవారు అయిన మీ అందరి సాహచర్యములో సుమారు 1.5 దినములు గడపటము నాకు సదవకాశముగా భావిస్తున్నాను. మాస్టారి ప్రసంగంలో భాగమండి ఇదంతా కూడా. మాస్టారు అక్కడి వాళ్ళని ఉద్దేశించి చెబుతూ ఉన్నారు, మీ మధ్య జీవిస్తున్నప్పుడు భారతీయత చైతన్యాన్ని నిజంగా అనుభూతి పొందుతున్నాను. నా మాటలలో మాటిమాటికి ఆ చైతన్యము వ్యక్తము అవుతూనే ఉన్నది. ఇక్కడ ఒక కాలనీలాగా తయారై ఈ ప్రదేశంలో నివసిస్తున్న వాళ్ళంతా అదృష్టవంతులు. మంచి విషయాలకు అనుకూలమైన వాతావరణము ఇక్కడ ఏర్పడి ఉన్నది. తాము మంచి విషయాలను కావాలని కోరినప్పటికీ పెద్ద పెద్ద నగరాలలోనూ పట్టణాలలోనూ నివసించే ప్రజలకు వాటిని పొందటానికి అవకాశము ఉండదు. కారణము, వాళ్లకు వలసిన సమయము ఉండదు. ఒక్కొక్కసారి కొందరికి ఈ మంచి విషయాలను పొందుదామని అభిరుచి ఉండదు. బొంబాయి, కలకత్తా, విశాఖపట్టణము, ఢిల్లీ, మద్రాసు వంటి నగరాలు వెళ్ళి చూస్తే అక్కడి ప్రజలు తాము నివసిస్తున్న చోటు నుండి పనిచేసే చోటుకు వెళ్ళటానికే పగటిపూట చాలా సమయము పట్టుతుంది. తమ పని పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేటప్పటికీ వాళ్ళు ఎంతో అలసట చెంది ఉంటారు. ఇంకా ఏ ఇతర పనులు చేపట్టడానికి ఓపిక ఉండదు. సమయము అంతగా లభించకపోవటముతో పాటుగా వాళ్లకు ఉన్న సౌకర్యాలు వివిధ స్థలాల్లో చెల్లాచెదురై ఉంటాయి. భారతీయ జీవన విధానాన్ని అనుసరించటానికి మీరున్న ఇలాంటి ప్రదేశము ఎంతో అనుకూలమైనది. అంటే అదొక చిన్న ఊరు కదండి, సారపాక అనేటువంటి ప్రదేశము. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక కాలనీలాగా చక్కగా నివసిస్తూ ఉన్నారు. అందువల్ల మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఎన్నో రాజకీయమైన సాంఘికమైన క్రొత్త ఒత్తిడులు, దుష్టములైన పథకములు ఏర్పడినప్పటికీ వాటిని తట్టుకొని ఒక రకమైన పవిత్ర జీవన విధానము మన భారతీయులలో అదృష్టవశాత్తు ఇప్పటికీ నిలబడి ఉన్నది. ఈ నడుమ 500-600 ఏండ్ల క్రితము వరకు మన దేశములాగానే మంచి జీవన విధానాన్ని కొనసాగిస్తున్న దేశాలు ఉండేవి. కానీ క్రమక్రమంగా ప్రతి దేశము కూడా సాంస్కృతికముగాను ఆధ్యాత్మికముగాను చచ్చిపోయింది. ఇప్పటికీ ఆధ్యాత్మిక దేశంగా మనుగడ సాగిస్తున్నది ఈ మన దేశం ఒక్కటియే. అంటే దాని అర్థము ఆధ్యాత్మికత ఇతర దేశాలలో లేనే లేదు అని కాదు. కానీ ఈ రోజులలో ఇంకా నిజంగా ఆధ్యాత్మికత అనేది ఆయా దేశాలలో నిలబడి ఉండలేదని అర్థము. ఇది ఎవ్వరూ కాదనలేని నిజము. అధ్యాత్మ విద్యలో మనం జీవించటానికి కావలసినటువంటి అవకాశములు ఇప్పుడు మీరున్న వాతావరణములో ఉన్నంతగా మిగతా ఊళ్ళలోనూ గ్రామాలలోనూ ఉండటానికి వీలు లేదు. ఇది వరకు పల్లెటూళ్ళలో గ్రామాలలో ఇట్టి వాతావరణము ఉండేది. ఇప్పుడు గ్రామాలలో అలాంటి వాతావరణము లేకుండా విద్యావంతులమైనటువంటి మనమే చేసుకున్నాము. మన దేశములోని విద్యావంతులు అనబడే వాళ్ళు గ్రామ ప్రజలను, నిరక్షరాస్యులు అనేబడే వాళ్లను తప్పుడు త్రోవ పట్టించి వాళ్ళలో ఆధ్యాత్మికమైన ధార్మికమైన జీవన విధానము లేకుండా చేశారు. ఇక ఎవరూ కూడా అంత తొందరగా గ్రామీణ ప్రజలను మరలా తమ వెనుకటి స్థితికి తీసుకొని రావటము సాధ్యము కాదు. అంతగా
గ్రామీణ వాతావరణము చెడగొట్టబడ్డది. దురదృష్టవశాత్తు గత 1.5 శతాబ్దాలుగా అక్షరాస్యతకు విద్యకు మధ్య పెద్ద అయోమయము నెలకొన్నది. విద్య అనే అబద్ధపు పేరుతో అక్షరాస్యతను అమ్ముకోవటము, కొనుక్కోవటము చేస్తున్నాము. కానీ ప్రాచీన కాలములో అక్షరాస్యతతో సంబంధము లేకయే విద్యా పరిపూర్ణత అనేది ఉంటున్న మంచి రోజులు వెనుక ప్రతి జాతికి ఉండినవి. ఈ 1.5 శతాబ్దులలో విద్యను అమ్ముకొనుటయు, కొనుక్కొనుటయు వచ్చిన సమయము వచ్చినది. విద్య వ్యాపార వస్తువుగా మారిన ఈ శతాబ్దములో జీవించటము మన దురదృష్టము. విద్య పేరుతో ప్రాచీన శిలాయుగపు లక్షణాలు కొన్ని చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు, జ్ఞాపక శక్తికి పెట్టే పరీక్షను విద్య అనే పేరుతో తప్పుడుగా పిలుస్తున్నారు. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. జ్ఞాపక శక్తికి, మెమరీ టెస్ట్ అండి ఇది. జ్ఞాపక శక్తికి పెట్టే పరీక్షను విద్య అనే పేరుతో తప్పుడుగా పిలుస్తున్నారు. ఇలాంటి పరీక్షలకు కూర్చొని కొన్నేళ్లకు విద్యార్థి బుర్ర మొద్దుబారుతుంది. ఆయా పరీక్షలకు అనుగుణంగా తయారవటము చేత విద్యార్థి వాటిలో ఉత్తీర్ణుడు కావచ్చు. కానీ అతనిలో నిత్యనూతన చైతన్యము అదృశ్యమవుతుంది. మానసికముగా అతడు ఏ విధమైన కార్యక్రమాన్ని చేపట్టలేని స్థితికి చేరుకుంటాడు. ఈ విధముగా మనము విద్యకు సంబంధించి ప్రాచీన శిలాయుగానికి చెందిన పశు ప్రవృత్తులు పనిచేసిన కాలములోనికి దూరముగా వెనక్కి వెళ్ళిపోయాము. మనము డిగ్రీలు పుచ్చుకున్నప్పటికీ విద్యా విహీనులనబడే వాళ్ళ ఎడల దయతో, సానుభూతితో ప్రవర్తించటము లేదు. అందువలన మనము మరలా నిజమైన విద్య అంటే ఏమిటో తెలుసుకొనవలసి ఉన్నది. అక్షరాస్యతతో సంబంధము లేకుండా అన్ని దేశాలలో విద్య పరిఢవిల్లిన ప్రాచీన కాలములోనికి తిరిగి వెళ్ళవలసి ఉన్నది. విద్య, అక్షరాస్యత రెంటికి భేదము పెద్దలైన వాళ్ళు గమనించుకొని పిల్లలకు విద్య ఇచ్చేటప్పుడు మళ్ళీ జాగ్రత్తగా ఇవ్వాలి. దేనిని జాగ్రత్తగా ఇవ్వాలి అంటే ప్రవర్తనకు సంబంధించిన విద్యను అంటున్నారండి. అంటే ప్రవర్తనకు సంబంధించిన విద్యను జాగ్రత్తగా ఇవ్వాలి. మనము ఏమి చేస్తే 10 మందికి పనికి వస్తుందో అది విద్య. ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి. మనము ఏమి చేస్తే 10 మందికి పనికి వస్తుందో అది విద్య అంటున్నారు. మనము డిగ్రీలో ఉత్తీర్ణులమైన తర్వాత రోడ్డు మీద నిల్చుని మనము ప్రక్క వాళ్లకు ఎంతవరకు పనికి వస్తామో అని ప్రశ్న వేసుకుంటే సమాధానం అవును అయితే మన దగ్గర విద్య ఉన్నట్లు, లేదు అయితే విద్య లేనట్లు. మన పొట్టకు మనం పనికి రావటం అనేది విద్య కాదు. మనము ఇంకొకడికి ఎందుకు పనికి వస్తామో అనేది విద్య. ఆ ప్రమాణముతో ఎప్పుడూ కూడాను మనము కొలుచుకోవాలి. విద్యను మనం ఎప్పుడూ కూడా పొట్ట యొక్క దృష్టిలో కొలవరాదు. ప్రక్కవాడికి ఎంతవరకు పనికి వస్తున్నాము అనే దృష్టిలో విద్యను కొలవాలి. ఎవడికి వాడు తానెంతవరకు విద్య కలవాడో తానే కొలుచుకొని ఇంకా ఎంతగా విద్యను సరి అయినటువంటి పద్ధతిలో తాను పొందవలసి ఉన్నాడో గుర్తించాలి. కనుక ఈ దృష్టిలతో చూచినప్పుడు ఒకరికొకరికి కావలసినది పరస్పరత్వము, ఇరుగింటి పొరుగింటి వాళ్ళున్న మంచితనము, వాళ్లకు వీళ్ళు, వీళ్లకు వాళ్ళు కావలసిన సహాయపడటము, ఒకరికి ఒకరికి మధ్యన, కుటుంబానికి మధ్యన, రాష్ట్రానికి మధ్యన, దేశానికి మధ్యన ఉన్న హద్దులు గుర్తుండటము కాకుండా మానవత్వము గుర్తుండటమును. ఇలాంటి వాటికి మీరుంటున్న కాలనీల కంటే ఉత్తమమైన అవకాశము లేవు, ఉత్తమమైన అవకాశమైనవి లేవు. బాగా ఆలోచించి చూసినట్లయితే
ఈ నవీన యుగములో దీనిని మించిన సదవకాశం లేదు. నవీనమైన సాంకేతిక విజ్ఞానము, పరికరాలు, వీటి వల్ల సౌకర్యాలు ఏర్పడ్డాయి. వీటి నడుమ ప్రాచీనమైన సాంప్రదాయికమైన జీవన విధానాన్ని పాటించటమే ఉత్తమమైన జీవన మార్గము. ప్రాచీనము నుండి వస్తున్న దృక్పథము లేకపోతే నవీన సాంకేతిక పరిజ్ఞానము అనే దాని వలన మానవుడు పోటీ, స్పర్ధ, ఘర్షణ, పోరాటముల వైపు ప్రయాణిస్తాడు. దీని పరిణామముగా అంతర్జాతీయ వినాశము తప్పదు. పెద్ద ఎత్తున మానవ జాతి ఆత్మ వినాశాన్ని కొని తెచ్చుకోవటము ఖాయం. ఈ విషయంలో సందేహము అక్కర్లేదు. ఎవరు దీనికి కాదనలేరు. ఎందుకంటే గత 60 ఏండ్లుగా మన దేశ చరిత్ర చూసినా, ఈ భూగోళము మొత్తము యొక్క చరిత్ర చూసినా ఒక విషయం రుజువవుతున్నది. అదేమిటంటే మనము విద్యా విషయముగా ముందుకు కాకుండా వెనుకకు జరిగాము అనేది. మనమెంతో విద్యావంతులమని అనుకున్నప్పటికీ ఇంకా జంతు స్థితిలోనే ఉన్నాము. విద్యావంతులము అయ్యాము అని చెప్పటానికి వీలు లేదు. మనము ఎంతో చదువుకున్నామనియు, సాంకేతిక పరిజ్ఞానము సంపాదించామనియు గొప్పలు చెప్పుకోవచ్చు. అట్లాగే ఎన్నో విషయాలు నిర్వహించగల కార్య నిపుణులమని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ ఒకటి నిజము. అది ఏమిటంటే మన దగ్గర 2 లేవు. ఏమిటండి ఆ 2? ఒకటి జీవించటము అనే కళ, రెండోది జీవితము అనే శాస్త్రము. ఈ 2 లేవటండి మన దగ్గర. జీవించటం అనేటువంటి కళ లేదు, జీవితం అనే శాస్త్రం లేదు. ప్రాచీన కాలంలో అన్ని దేశాల వాళ్లకు ఈ 2 తెలుసు. ఇప్పుడు మనకు తెలిసిన చాలా విషయాలు వాళ్లకు తెలియకపోవచ్చు. కనుక ఇప్పుడు ఒక్క చక్కని సమ్మేళనము కావాలి. మానవుడు నవీన యుగంలో కనుగొన్న విషయాల వినియోగాన్ని కాదనటం తెలివి తక్కువ. అయితే అదే సమయంలో ఈ నవీన పరికరాలను పొందటానికి మనకు అసలు అర్హతను కలిగి ఉండేట్లు చూడటము మన బాధ్యత అంటూ ఉన్నారండి. చాలా చక్కగా ఇట్లా మనకి కావలసినటువంటి ముఖ్యమైన విషయాలను మాస్టారు అందిస్తూ ఉన్నారండి. ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.